మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఒక చాలా ముఖ్యమైన సమస్య, దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు కొన్ని కఠోరమైన వాస్తవాలు తెలంగాణ భవన్ వేదికగా చెప్తున్నాం. మిత్రులారా, కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాలనలో వారు ప్రతి క్షణం కూడా పేదవాళ్ళ చేతిలో ఏ విధంగా సంపద పెట్టాలి, వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు ఏ విధంగా నిలబడేటట్టు చేయాలి, అదేవిధంగా వాళ్ళకి ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలి, వీటి మీదనే వారు నిరంతరం ఆలోచించింది. అది దళిత బంధు స్కీమ్ అయితేనేమి, బీసీ బంద్ అయితేనేమి, మైనారిటీ బంద్ అయితేనేమి, గిరిజన బంద్ అయితేనేమి, ఇంకా రకరకాల స్కీమ్లు. ఈ స్కీమ్ల ద్వారా పేదోళ్ళ చేతికి సంపద రావాలి, వాళ్ళు ధనవంతులు కావాలని కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ధనవంతులను మరింత ధనవంతులు చేసే స్కామ్ ఒకటి మొదలుపెట్టిండు. అట్లా వందల స్కాములు చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఈ కోడిగుడ్ల కుంభకోణం గురించి చెప్పాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి ఎన్నైతే కుంభకోణాలు చేస్తున్నాడో ఆ కుంభకోణాల్లో పేద బిడ్డల పొట్టగొట్టి కనీసం అంటే 20,000 మంది చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటే, ఇలా పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు, వాళ్ళ అధికార పార్టీకి చెందిన బడా నాయకులు వాళ్ళకే కాంట్రాక్ట్లు వచ్చేటట్టుగా జీవో నెంబర్ 17 తీసుకొచ్చిండు. దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమ కేసులు పెట్టే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకు పంపించే పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో గురుకుల పాఠశాలల్లో ఇప్పటివే 103 మంది పిల్లలు చనిపోయారు. ఈ గురుకుల పాఠశాలల్లో ఎన్నో విషాహార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది కరెక్ట్ చేయడం చేతగాక ఇంకొక కొత్త కుట్ర గురుకుల పాఠశాలను మాత్రమే కాదు, మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, కేజీబీవీలు అన్ని పాఠశాలలను నిర్వీర్యం చేసి ఆ పాఠశాలల్లో ఉండే సంపద అంతా కూడా కేవలం వాళ్ళ పార్టీ బడా నాయకులకు దోచిపెట్టడానికే జీవో 17 తీసుకొచ్చిండు. నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. అందులో ప్రధానమైన ఉదాహరణ కోడిగుడ్ల కుంభకోణం. దాదాపుగా 600 కోట్ల కుంభకోణం ఇది. ఒకటి కాదు, రెండు కాదు, 600 కోట్లు జీవో నెంబర్ 17 ద్వారా. ఇక వివరాల్లోకి పోతే కేసీఆర్ గారి హయాంలో ప్రతి స్కూలు, మండలానికి ఒక 6 నుంచి 10 స్కూల్స్ ఉంటాయి. ప్రతి స్కూలుకు కూడా కాంట్రాక్ట్లు ఉండేవాళ్ళు. అంటే స్కూలుకు బియ్యము, పప్పులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ షాపుల ద్వారా, గోడౌన్ల ద్వారా సప్లై చేస్తే, నూనె కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, మరి ముఖ్యంగా కోడిగుడ్లు కానీ, అదేవిధంగా మిగతా చక్కెర కానీ, పసుపు కానీ, కారం కానీ, ఇవన్నీ కూడా రకరకాల చిరు కాంట్రాక్ట్లు సప్లై చేసేవాళ్ళు. అంటే ఒక స్కూలుకు ఆధారంగా కనీసం అంటే 10 మంది చిరు కాంట్రాక్టర్లు బతికేవాళ్ళు. రెక్కాడితే డొక్కాడ నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతికిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళల్లో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు కనీసం అంటే సంవత్సరానికి ₹1,00,000 సంపాదించుకునే వాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. తెలంగాణలో
20,000 మంది కాంట్రాక్టర్ల పొట్టగొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళంతా చిరు వ్యాపారులు, వాళ్ళు బడబడ మెగా కృష్ణారెడ్డి, సీఎం రమేష్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు కారు. చాలా చిన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణ భవన్ ఇలా పేద ప్రజలందరికీ కూడా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీగా మారిన ఈ పరిస్థితి లోపల బాధలున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఇలా వీళ్ళ పొట్టగొట్టిండ్రు, వీళ్ళ రోడ్డు మీద పడ్డారు కాబట్టి వీళ్ళ తెలంగాణ భవన్కి వచ్చిండ్రు. ఇక మిత్రులారా, కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగేది చెప్తా, రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉదాహరణలతో నేను వివరిస్తాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్లు వేయాలంటే చిరు వ్యాపారులు వాళ్ళు టెండర్ ఫాము కేవలం 5,000 రూపాయల 500 రూపాయలు కట్టి కలెక్టర్ దగ్గర, ఆ టెండర్ కలెక్టర్ దగ్గరనో ప్రిన్సిపాల్ దగ్గరనో ఆర్సీఓ దగ్గరనో కట్టి టెండర్ ఫామ్ తీసుకునేటోళ్ళు. కానీ ఇలా అది పెద్దదా ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఒక టెండర్ ఫామ్ ధర 25,000 రూపాయలు ఉంది. ఎక్కడ 500 రూపాయలు, ఎక్కడ 25,000 రూపాయలు? రేవంత్ రెడ్డి, నీకు పేదోళ్ళు వేస్తే ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే మెగా కృష్ణారెడ్డి, లేకపోతే ఆ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఆ కోడిగుడ్ల వ్యాపారి ఉన్నాడుగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, లేకపోతే జానారెడ్డి చుట్టాలు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయినవా? ఆలోచించుకో ఒకసారి. టెండర్ ఫాము ఒక్కొక్కటి 500 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే పేదోళ్ళ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 25,000 రూపాయలు పెట్టింది. ఎవరికి అర్థం కాదనుకుంటున్నావా ఈ కుట్ర? వీళ్ళందరూ రోడ్ల మీద పడాలి, వాళ్ళు మాత్రమే కాంట్రాక్టులు రావాలని పని చేసినవు. రెండవది, క్యాటరింగ్కు అప్పుడు జనరల్ క్యాటరింగ్కు 1,00,000 రూపాయలు ఉంటే జనరల్ క్యాటరింగ్కు ఒకప్పుడు టర్నోవర్ సర్టిఫికేట్ లేదు. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి టర్నోవర్ వస్తుంది? వీళ్ళు ట్యాక్స్ కట్టే బ్రాకెట్లో ఉండరు. అందుకొరకు వీళ్ళకు టర్నోవర్ అనే నిబంధన విధించలేదు. కానీ ఇలా రేవంత్ రెడ్డి టర్నోవర్ అనే నిబంధన పెట్టి ఒక్కొక్కరు ఇప్పుడు 50 లక్షల ఈఎండి కట్టాలంటున్నారు ప్రతి స్కూల్కి కూడా. 50 లక్షల ఈఎండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 10 తరాలు కష్టపడ్డా వీళ్ళ దగ్గరికి 50 లక్షల ఈఎండి రాదు. ఆ 50 లక్షల ఈఎండి కడితేనే టెండర్కు రమ్మంటున్నారు. ఇక అదేవిధంగా మరి కిరాణం చేసే వాళ్ళైతే ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, డిస్ట్రిక్ట్కు 9 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు. 9 కోట్ల టర్నోవర్. ఆనాడు కేసీఆర్ గారు కేవలం కిరాణంకి 100 లక్షల రూపాయలు మాత్రమే పెట్టిండు. కానీ ఇక్కడ 9 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు రేవంత్ రెడ్డి. మీరు చూడండి ఎంత అన్యాయమో, ఎంత పేద ప్రజలంటే ఎంత కసి, ఎంత వివక్ష ఉన్నదో ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఒక్క కాంట్రాక్టర్ 3 స్కూళ్ళ దాకా చేసుకోవచ్చు. అంటే ఒక స్కూలు చేతనైతే ఒక స్కూలు, కూరగాయలు మాత్రమే చేతనైతే కూరగాయలు, లేకపోతే చికెన్ చేతనైతే చికెను, మటన్ చేతనైతే మటను, లేకపోతే కోడిగుడ్లు అంటే కోడిగుడ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్ చేసిండ్రు. ఆ మండలంలో ఒక్కడే కాంట్రాక్టర్ ఉండాలంట. ఎట్లా వీలవుతుందంటే వీళ్ళందరూ ఏం కావాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడిని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా ఇలాంటి వాళ్ళు కనీసం అంటే 20,000 మంది తెలంగాణలో ఉన్నారు. 14వ తారీఖు లాస్ట్ డేట్ అని పెట్టింది. ఎక్కడి నుంచి పోతారు? ఏడుకెళ్ళి తీసుకొస్తారు వీళ్ళు టర్నోవర్. అదేవిధంగా ఒకప్పుడు సొసైటీలలో కూరగాయలకు 30,000 రూపాయలు మాత్రమే టర్నోవర్ చూపించాలని ఈఎండి పెట్టమని అన్నవాళ్ళు 30,000 రూపాయలు. ఇవాళ రేవంత్ రెడ్డి 4 లక్షల నుండి 10 లక్షల రూపాయల టర్నోవర్ కూరగాయలు అమ్ముకునే వ్యాపారాలు చేయమని అంటున్నారు. జీవో 17 ప్రకారం చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మటన్కు 30,000 మాత్రమే ఈఎండి పెట్టమన్నారు. ఈఎండి అంటే డిపాజిట్. కేసీఆర్ గారు వీళ్ళెంత పెట్టమంటున్నారు? 75,000 పెట్టమంటున్నారు మటన్కు. చికెన్కు మటన్కు 75,000 పెట్టమంటున్నారు. అదేవిధంగా ఇంకో గొప్ప విషయం, కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు 40% రాయితీ, 40% ఈఎండిలో రాయితీ ఇచ్చిండు. కానీ అలా రేవంత్ రెడ్డి ఆ రాయితీని తీసేసిండు. మల్లికార్జున ఖర్గే నిద్రపోతున్నావా స్వామి నువ్వు? ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు 5 మంత్రులను పెట్టినా అన్నాడు రేవంత్ రెడ్డి. మేము 5 మందిని మంత్రులను చేసినాం. 4 మంత్రులు, ఒక స్పీకర్ ఎస్సీ వర్గానికే చెందినవాడైనా. డిప్యూటీ సీఎం ఎస్సీని అంటున్నాడు, దామోదర్ రాజనరసింహ ఎస్సీ అంటున్నాడు, వివేకానంద్ ఎస్సీ అంటున్నాడు. అదేవిధంగా ఇంకా సీతక్క ఎస్టీ అంటూ ఉన్నారు. అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ ఎస్సీ అంటూ ఉన్నారు. కానీ ఇలా ఈ 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు
దౌర్జన్యంగా రాయితీ తీసేసిండ్రు. మన నిద్రపోతున్నారు 5 మంది. ఎక్కడ పోయిండు గౌరవ స్పీకర్ గారు? ఎక్కడ పోయిండు 4 మంత్రులు? ఎక్కడ పోయిండు డిప్యూటీ సీఎం? బంగ్లాలు ఉంటున్నాడు కదా, ఆ బంగ్లా ప్రజాభవనిగో ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, నువ్వు మాత్రం బంగ్లాలు ఉన్నావు. అది జరుగుతున్నది ఇక్కడ స్టోరీ. నువ్వు మాత్రం బంగ్లాలో సుఖంగా ఉన్నావు, ప్రజలందరూ కూడా నీకు ఓట్లు వేసిన ప్రజలు రోడ్ల మీద పడ్డారు. వీళ్ళకు రాయితీ తీసేసిండు. ఎక్కడ పోయింది మీ చేవేళ్ళ డిక్లరేషన్? చేవేళ్ళ డిక్లరేషన్లో మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండు? ఎస్సీ ఎస్టీలకు అన్ని కాంట్రాక్టుల్లో 20%, 25% రిజర్వేషన్ ఇస్తున్నావు. నీ రిజర్వేషన్ ఎక్కడ పోయిందో కానీ ఇప్పుడు వాళ్ళ నోటికాడ కూడు తీసేసినావు రేవంత్ రెడ్డి. చేవేళ్ళ సాక్షిగా నోటికాడ కూడు తీసేసినావు. అదేవిధంగా సెక్యూరిటీ డిపాజిట్, అప్పుడు కేసీఆర్ గారి పాలనలో సెక్యూరిటీ డిపాజిట్ లేదు, కానీ ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా పెట్టమంటున్నారు. ఇక కోడిగుడ్లదైతే ఈ దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కోడిగుడ్ల కుంభకోణం. కేసీఆర్ గారి పాలనలో ఒక కోడిగుడ్డు ఒక్కొక్కటి 50 గ్రాముల నుంచి 60 గ్రాములు ఉండాలని చెప్పి నిబంధన విధించేవారు. అదేవిధంగా ఈ కోడిగుడ్డు రేటు మార్కెట్ రేటుకు 30 పైసలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మార్కెట్లో 5 రూపాయలు ఉంటే ఒక గుడ్డు 5 రూపాయల 30 పైసలు, లేకపోతే 40 పైసలు. అదేవిధంగా సగటున ఒక్కొక్క గుడ్డు విలువ 5 రూపాయల నుంచి 5 రూపాయల 50 పైసలు, అంటే 5.5 రూపాయల వరకు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండారు? కానీ ఇది అందరు వినాలి తెలంగాణ ప్రజలు. ఈయన ఒక గుడ్డుకు ఫ్లాట్ రేట్ నిర్ణయించిండు. ఎంత? ఒక్కొక్క గుడ్డు విలువ 7 రూపాయలు, 6 రూపాయల 90 పైసల నుంచి 7 రూపాయలు నిర్ణయించిండు. ఇక్కడనే తిరకాసున్నది. మీరు అనుకోవచ్చు అబ్బా రేటు పెంచిండు కదా ఇంకేది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని. కాదు, ఇక్కడ ఏం చేసిండయా అంటే ఈయన తెలివిగా గుడ్డు రేటు పెంచి ఈ టెండర్లో పాల్గొవాలంటే కమ్సే కమ్ 3 కోట్ల టర్నోవర్ చూపించండి అన్నాడు. కేసీఆర్ గారి టర్నోవర్ నిబంధన పెట్టలేదు. 3 కోట్ల టర్నోవర్ చూపించండి, మీకు పౌల్ట్రీ ఫామ్ ఉండాలి, మీకు అగ్ మార్కెట్ గ్రేడింగ్ ఉండాలి అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అగ్ మార్కెట్ గ్రేడింగు? వీళ్ళకు 3 కోట్ల టర్నోవర్ ఏడికెళ్ళి వస్తుంది? అంటే నువ్వు ముందర చికెన్ ఫ్రై చేసి చెట్టుకు కట్టేసినావు, తినండి అంటున్నావు, కానీ కాళ్ళు చేతులు 2 కట్టేసినావు, మూతికేమో ప్లాస్టర్ వేసినావు. ఎట్లా వీలవుతుందండి? గుడ్డు ఈ మొత్తం గుడ్ల విలువ ఎంత అంటే జిల్లాకు 20 కోట్లు, 33 జిల్లాలు, జిల్లాకు 20 కోట్లు, 660 కోట్ల రూపాయల కుంభకోణం కేవలం వాళ్ళ పార్టీ నాయకులు. నల్గొండ జిల్లాలో జానారెడ్డి బినామీలో, లేకపోతే రంగారెడ్డిలో రేవంత్ రెడ్డి బినామీలో, వీళ్ళందరూ పౌల్ట్రీ ఫార్మర్స్. వీళ్ళకు లక్షల కోళ్ళున్న పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరి చేతులకే వాళ్ళు 3 కోట్ల టర్నోవర్ అంటే ఏడికెళ్ళి వస్తుంది? ఎవరిస్తారు 3 కోట్ల టర్నోవర్? వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు? అది పరిస్థితి. అదేవిధంగా వీళ్ళు సప్లై చేయాలంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో సప్లై చేయాలంట. అదేం కొత్త రూలు? కేసీఆర్ గారి పాలనలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా సప్లై చేయొచ్చు కదా, కానీ వీళ్ళు 4 గంటల నుంచి 6 గంటల మధ్యలోనే సప్లై చేయాలంట. సో ఆ విధంగా ఇంకా బిల్స్ అయితే కేసీఆర్ గారి పాలనలో ప్రతి 2 నెలలకు ఒకసారి కరెక్ట్గా బిల్స్ వీళ్ళ అకౌంట్లలో పడేటి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటి వరకు కూడా వీళ్ళకు బిల్స్ రాలే. దాదాపు 4 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా బిల్స్ రాలే. గ్రీన్ ఛానల్ అన్నాడు. గ్రీన్ ఛానల్ ఆయనకు పెట్టుకున్నాడు. గ్రీన్ ఛానల్ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, మెగా కృష్ణారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చిండు సీఎం రమేష్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చిండు. వీళ్ళందరికీ గ్రీన్ ఛానల్ పెట్టుకొని డబ్బులు ఇస్తా పోతా ఉన్నాడు. వీళ్ళ నోట్లో మాత్రం మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా ఒక గుడ్డు విలువ 7 రూపాయలు నిర్ణయిస్తే నువ్వు డైట్ ఛార్జీలు 40 రూపాయలకు పెంచినావు. 40 రూపాయల 7 రూపాయలు గుడ్డుకే పోతే 33 రూపాయల వాళ్ళ పిల్లలు ఏం తింటారు? ఎప్పుడైనా ఆలోచించినవా? అది కూడా పోనీ 7 రూపాయలు ఇచ్చినావు. 7 రూపాయలు ఇచ్చినప్పుడు పేదోళ్ళకి ఇవ్వాలిగా ఆపర్చునిటీ. పేదోళ్ళకి ఇవ్వకుండా జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా బడా వ్యాపారస్తులు వచ్చేటట్టుగానే ఇలా ప్లాన్ చేసిండే రేవంత్ రెడ్డి. అదేవిధంగా మరి అసిస్టెంట్ కేర్ టేకర్లు తీసేసిండు. అసిస్టెంట్ కేర్ టేకర్లు ఉంటే ఈ కాంట్రాక్టర్లు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి క్వాలిటీ విషయాలు తీసుకొస్తా ఉన్నారు,
ఎలాంటి క్వాలిటీ వస్తువులు తీసుకొస్తా ఉన్నారు. చెడిపోయిన వస్తువులు ఉంటే వెనక్కి పంపించడానికి పర్యవేక్షించడానికి అసిస్టెంట్ కేర్ టేకర్ ఉండేవాడు. ఆ అసిస్టెంట్ కేర్ టేకర్లో 300 మంది అసిస్టెంట్ కేర్ టేకర్లు సోషల్ వెల్ఫేర్లో తీసేసింది. ఇవాళ ఈ జీవో 17 ఒక్క రోజున మీ అందరితో మాట్లాడిండనా? మీ జీవో తీసుకొచ్చినప్పుడు ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. మీతో మాట్లాడిండా రేవంత్ రెడ్డి? పోనీ సెక్రటరీలు ఎవరైనా మాట్లాడిండ్రా? మినిస్టర్లు ఎవరైనా మాట్లాడిండ్రా? ఎవ్వరూ మాట్లాడలేదు. కాంట్రాక్టర్లు 20,000 మంది కాంట్రాక్టర్లు వాళ్ళతో మాట్లాడలేదు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడలేదు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడలేదు. రాత్రికి రాత్రి బడా బడా కాంట్రాక్టర్లు, పౌల్ట్రీ ఫార్మర్స్, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ హోటళ్ళకు పిలిపించి అక్కడ టెండర్ స్పెసిఫికేషన్స్ తయారు చేసుకున్నారు. పేదోళ్ళు రాకుండా చూసిండ్రు. ఇంకొక ఘోరమైన విషయం, నేను బ్యూరోక్రసీలో పనిచేసిన ఒక ఆఫీసర్గా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నాకెంత కమిషన్ ఇస్తావని చెప్పి పెద్ద పెద్ద వ్యాపారస్తులను అడుగుతూ ఉన్నారు, పేదోళ్ళను కూడా అడుగుతూ ఉన్నారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు మాకు నీకు ఇంత కాంట్రాక్ట్ వస్తుంది కదా, నీకు 5 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది కదా, ఇవాళ మాకెంత కమిషన్ ఇస్తావని అడుగుతున్నారని చాలామంది కాంట్రాక్టర్లు మాతో చెప్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు మీరు ఇదేనా నేర్పిస్తున్నది మీ జిల్లా పాలనా అధికారులకు, మీ జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ఇదేనా నేర్పిస్తున్నది? కేసీఆర్ గారి హయాంలో ఒక్కొక్కరు గజగజ వనుక్కుంటూ పనిచేసిండ్రు కదా, ఇదేనా మీరు నేర్పిస్తున్నది? ఇంత ఘోరమైన కరప్షన్ ఉంటే ఎట్లా? అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఒక్కొక్కరు మాకు ఇంత కాంట్రాక్ట్ వచ్చిందిగా తీసుకో, ఇలా పేదలను ఎట్లాగో రాణిస్తలేరు. అతి కష్టం మీద ఎవరైనా టెండర్కు క్వాలిఫై అయితే ఆ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా నువ్వు నిజంగా క్వాలిఫై అయినావు, నీకు వస్తుంది టెండర్ అని చెప్పడానికి లేదు. లాటరీ తీస్తారంట, వైన్ షాప్ టెండర్లు తీసినట్టు లాటరీ తీస్తారంట. ఎక్కడ పోతారండి వీళ్ళు? ఏ విధంగా 4 కోట్ల 5 కోట్ల టర్నోవర్ తీసుకొస్తారు? సో ఈ విధమైన ఘోరమైన నేరాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈ సోషల్ వెల్ఫేర్లో. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ కోడిగుడ్డు కేసీఆర్ గారి పాలనలో 50 గ్రాముల నుంచి 60 గ్రాములు ఉంటే రేవంత్ రెడ్డి తెలివిగా ఈ బడా వ్యాపారస్తులకు, వాళ్ళ పార్టీ వాళ్ళకు లాభం జరగాలని ఒక్కొక్క గుడ్డు బరువు 42 గ్రాముల నుంచి 50 గ్రాములకు తగ్గించండి. 42 నుంచి 50 గ్రాముల వరకు ఉండాలి. కేసీఆర్ గారేమో 60 గ్రాములు అని చెప్పి ఉంటే 50 గ్రాములకే తగ్గించండు. 50 గ్రాములకు తగ్గించి రేటు పెంచి టర్నోవర్ పెంచి వీళ్ళందరూ రాకుండా చూసిండు. అంటే వీళ్ళ గేట్లు వేసేసిండు, బ్యారియర్లు పెట్టేసిండు. వీళ్ళెవ్వరు కూడా కాంట్రాక్ట్లో పాల్గొనే పరిస్థితి లేదు. మేము మళ్ళీ ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి, కేసీఆర్ గారు ఆ 10 సంవత్సరాలలో పేదోళ్ళందరూ కూడా సంపన్నులు కావాలని కలగన్నాడు, తన చేతినంత కాడికి చేసిండు. రేవంత్ రెడ్డి ధనవంతులు మరింత ధనవంతులు కావాలని పేదోళ్ళ పొట్ట కొడతా ఉన్నాడు, పిల్లల పొట్ట కొడతా ఉన్నాడు. 103 మంది పిల్లలు చచ్చిపోయినారు. ఎన్నో విషాహార సంఘటనలు. తల్లిదండ్రులను స్కూళ్ళకి రాణిస్తలేదు. ఈ ఘోరాలు, ఈ నేరాలు, ఈ దొంగతనాలన్నీ తెలుస్తాయని అధికారులేమో ఏసీ రూమ్లలో కూర్చొని బడా కాంట్రాక్టర్లతో మిలాఖతై వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటా వీళ్ళందరినీ కూడా ఎవరిని రానివ్వడం లేదు. ఇది కోడిగుడ్ల కుంభకోణం ఒకటే కాదు, కూరగాయల కుంభకోణం నడుస్తూ ఉన్నది. రేపు మటన్ చికెన్ కుంభకోణం కూడా కాబోతున్నది. అదేవిధంగా కిరాణా సరుకుల కుంభకోణం కూడా కాబోతున్నది. ఈ కుంభకోణ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి తెలంగాణ ప్రజలను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము తప్పకుండా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా తప్పకుండా ధర్నాలు జరుపుతాం. ఈ జీవో నెంబర్ 17ను అర్జెంటుగా రద్దు చేసుకోవాల్సిందే. ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ లేకపోతే పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు, కాంగ్రెస్ బడా నాయకుల బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాభం కలిగించే జీవో 17 ఏదైతే ఉందో దాన్ని అర్జెంటుగా రద్దు చేసుకోవాలి. లేకపోతే మాత్రం స్కూళ్ళల్లో సరుకులు పోవు, విద్యార్థులు ఇబ్బంది పడతారు. రేపొద్దున పాలన అస్తవ్యస్తమవుతుంది. రేవంత్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకో. మేము న్యాయ వ్యవస్థ దగ్గర కూడా పోతాం. మేము న్యాయ వ్యవస్థను కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాం. దయచేసి మీరు పేదల పక్షం ఉండండి. వీళ్ళకు వాళ్ళు టెండర్ ఫామ్లు, గైడ్లైన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో పెట్టినరు. వీళ్ళకి ఆ ఇంగ్లీషు రాదు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇంగ్లీష్లో పెట్టినరు. ఆన్లైన్ అది ఇది అని చెప్పి పెడతా ఉన్నారు. వాళ్ళకి అవి ఏమీ తెలియవు. 45 పేజీల గైడ్లైన్స్ ఇచ్చిండ్రు. వీళ్ళు ఎవ్వరు కూడా పెద్దగా చదువుకోలేదు. తెలంగాణలో
గత ఆంధ్ర పాలకులు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా విద్యా వ్యవస్థ నాశనమైంది. వీళ్ళెవ్వరు కూడా చదువుకోలేదు. ఇలాంటి వాళ్ళకు 45 పేజీలు ఇంగ్లీష్లో ఇచ్చి ఇది మీరు చదువుకొని రండి లేకపోతే క్వాలిఫై గారు అని చెప్తే వీళ్ళెవరు చదువుకోలేదు. న్యాయ వ్యవస్థను మళ్ళీ చేతులు జోడించిన న్యాయ వ్యవస్థను కోరుతా ఉన్నా, దయచేసి మీరు పేదల పక్షంగా ఉండండి. వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అందరికీ సమానత్వ హక్కు ఇచ్చింది. పేదలకు ఒక న్యాయం, కోళ్ళ ఫామ్లు ఉన్న బడా బడా వ్యాపారస్తులకు ఇంకొక న్యాయం కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక న్యాయం, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలకు ఇంకొక న్యాయం కాదు. మెగా కృష్ణారెడ్డికి ఒక న్యాయం, సీఎం రమేష్కి ఒక న్యాయం. మరి గ్రామీణ ప్రాంతాల్లో చికెన్ మటన్ అమ్ముకునే వ్యాపారస్తులకు ఇంకో న్యాయం ఉండకూడదు. అందుకొరకే దయచేసి మేము న్యాయ వ్యవస్థను కూడా కోరుతున్నాం. మేము తప్పకుండా న్యాయ వ్యవస్థను కూడా జీవో 17 రద్దు చేయాలని చెప్పి కోరుతాం. అదేవిధంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ 20,000 మంది పేద చిరు వ్యాపారులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున మేము ఉద్యమిస్తామని చెప్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ గారి పాలనలో పేదలను సంపన్నులను చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు మాత్రం సంపన్నులను మరింత సంపన్నులను చేసి పేదోళ్లను దోచే ప్రయత్నం పట్టపగలే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దానికి బీజేపీ వంత పాడుతూ ఉన్నది. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్తూ మరొక్కసారి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అందరి తరఫున చెప్తూ జై తెలంగాణ, జై